గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వైకాపాయంలో అడ్డగోలుగా మూల్యాంకనం, ఓఎంఆర్ షీట్లలో ఇష్టానుసారం దిద్దుబాట్లు, సవరణలు. 736 మంది పత్రాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపిస్తే 95% పత్రాలు సవరణలు, దిద్దుబాట్ల గుర్తింపు. సిట్ నివేదికల వెల్లడి. వైకాపా ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఒక ప్రహసనంగా మార్చేసింది. అన్ని వ్యవస్థలు నీరుగార్చినట్టు ఏపీపీఎస్సీ అరాచకాల కేంద్రంగా చేసింది. కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రూప్ 1 నియామకాలు కనివిని ఎరుగిన అక్రమాలకు పాల్పడింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జవాబు పత్రాన్ని 3 సార్లు మూల్యాంకనం చేయించింది. మొదటి డిజిటల్ మూల్యాంకనం పేరుతో అడ్డగోలుగా వ్యవహరించింది. కోర్టు ముట్టికాయలు వేయడంతో హాయ్లాండ్లో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో ఏపీపీఎస్సీ మరో డ్రామా నడిపింది. అక్కడ మూల్యాంకనం ఏది జరగలేదని కోర్టుకు అబద్ధం చెప్పింది. మూడోసారి విజయవాడలో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియ మీద కోర్టు ఆదేశాలతో ఏర్పడిన సిట్ మొత్తం ఈ అక్రమాలంటి బయటపెట్టింది. మొదటి డిజిటల్ మూల్యాంకనం, తర్వాత ఐలాండ్లో జరిగిన డ్రామా, మూడోసారి విజయవాడలో నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనాల మీద 3 భాగాలుగా 132 పేజీలతో సవివర నివేదిక సమర్పించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే టాటాకు చంద్రశేఖరన్ బై అంటూ టాటా గ్రూప్లో 40 ఏళ్ల వృత్తి జీవితం గడిపి 9 ఏళ్ల పాటు టాటా సన్స్ చైర్మన్గా వ్యవహరించిన నటరాజన్ చంద్రశేఖరన్ అతి త్వరలో గ్రూపును విడబోతున్నారు. చైర్మన్గా 3వ విడతలో 5 ఏళ్ల పాటు చంద్రశేఖర్ను కొనసాగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ ఏకగ్రీవంగా తీర్మానించిన టాటా సన్స్ బోర్డు ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. టాటా సన్స్లో ఈ ట్రస్టులకి 51.54% వాటా ఉంది. టాటా గ్రూప్కి ఎంతో కీలకమైన టాటా సన్స్ చైర్మన్గా తనకు ఏకగ్రీవ మద్దతు లభించకపోవడం వల్ల వైదొలగనున్నట్టు చంద్రశేఖర్ బుధవారం ప్రకటించారు. టాటా సన్స్ చైర్మన్గా 2వ విడత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనున్నందున తన వారసుడి నియామకం మీద బోర్డు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. చంద్రశేఖరన్ టాటా గ్రూప్ నుంచి వైదొలగనున్నారనే వార్తతో బుధవారం గ్రూప్ కంపెనీల షేర్లు 3.7% వరకు నష్టపోయాయి. మార్కెట్ విలువ 45,000 కోట్లకు పైగా తగ్గింది. టాటా సన్స్ వాటాదారుల సాధారణ సమావేశం నెల 18న జరగబోతుంది. అంతకు ముందుగానే చంద్రశేఖరన్ తన నిర్ణయం ప్రకటించడం గమనార్హం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక ఎస్కో ఖాతా ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 21,667 మందికి ఉపాధి. ముఖ్యమంత్రి అధ్యక్షతన 20వ NIPB సమావేశాలు ఆమోదం. రాజకీయ నిరుద్యోగులు అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు చంద్రబాబు ధ్వజం. ఏడాది డిసెంబర్ నుంచి పరిశ్రమలకు ఎస్కో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు చెల్లించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తప్పనిసరైన ఎంతవరకు ఇవ్వగలమని అంశం మీద దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన 20వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం బుధవారం జరిగింది అన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే సాయి కృష్ణ మృతి కేసులో కృష్ణలంక స్టేషన్ హోంగార్డు అరెస్టు. కృష్ణలంక స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటరాజును సాయి కృష్ణ మృతి కేసుకు సంబంధించి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం బుధవారం సాయంత్రం 2 AJFMC కోర్టులో న్యాయవాది శ్రీకాంత్ చాంబర్లు హాజరుపరిచారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 6కు చేరింది. కోనేటి వెంకటరాజు మిగిలిన నిందితులతో కలిసి నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యాడు. కృష్ణలంక స్టేషన్ CCTV కెమెరాల హార్డ్ డిస్క్ని మాయం చేశాడు. ఈ విషయాన్ని విచారణలో అంగీకరించాడు. స్టేషన్లో సాయి కృష్ణ అక్రమంగా నిర్బంధించి అతని మీద దాడికి పాల్పడటంతో మాట్లాడించడం, అనంతరం సురేష్ సాయంతో మృతదేహాన్ని మాయం చేయడం, ఎవరైనా దాచిపెట్టేందుకు ప్రయత్నించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతికి రై, అభివృద్ధికి సై అంటూ రాజధాని అమరావతికి రాచిబాట సిద్ధమైంది. అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. రాజధాని రవాణా వ్యవస్థకు చెన్నై వెన్నెముకగా నిలిచే E3 సీడ్ యాక్సిస్ రోడ్, బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ వంతెనను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించబోతున్నారు. విజయవాడ మంగళగిరి మార్గానికి సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానం చేయడంతో రాజధానికి నేరుగా వెళ్ళడానికి మార్గం సుగమమైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రతిపక్ష హోదా లేని సభలో చేయగలిగింది ఏమీ లేదు, మండల్లో బలం ఉంది కాబట్టి అక్కడ నిలదీయండి, DSCనే మన తొలి ప్రాధాన్యం. శాసనసభలో వైకాపాకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని, అందువల్ల సభలో చేయగలిగింది ఏమీ లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. శాసనసభలో తాను చెప్పదలుచుకున్న వాటి మీద ప్రెస్ మీట్లో మాట్లాడతానన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మై మరపించేలా, మదిని దోచేలా పర్యాటకంలో ఆధునిక అనుభూతులు, స్వదేశ్ దర్శనంలో 152 కోట్లతో సరికొత్త హంగులు, సముద్రపు అలల సవ్వడి, అరకు గుహలు, బౌద్ధ వారసత్వ కట్టడాలు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. పర్యాటక ప్రదేశాలను కేంద్రం సాయంతో అభివృద్ధి చేస్తోంది. స్వదేశ్ దర్శన్ పథకంలో 152.4 కోట్లతో అరకు గుహల ఆధునీకరణ, సూర్యలంక బీచ్ అభివృద్ధి, నాగార్జున సాగర్ దగ్గర బౌద్ధ అనుభూతి కేంద్రం వంటి పలు అభివృద్ధి పనులు చేపడుతోంది.
2-3 నెలల్లో పర్యాటకులకు ఇవి అందుబాటులో రాబోతున్నాయి. సూర్యలంక బీచ్లో అలలను చూడటమే కాదు, అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ప్రతి అడుగు నుంచి అడుగు మంచి అనుభూతిని మిగల్చబోతోంది. 97.52 కోట్లతో సూర్యలంక బీచ్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్టు సర్కార్ చేయబడుతోంది. బీచ్ సుందరీకరణకే పరిమితం కాకుండా సందర్శకులకు విజిటర్ ఎక్స్పీరియన్స్, షాపింగ్ స్ట్రీట్, కాల్వల్లో బోటింగు వంటివి అందుబాటులోకి రాబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇక మరింత గట్టిగా పోరాడండి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ప్రజా సమస్యలపై వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. శాసనసభలో ప్రజా సమస్యలు వినిపించకూడదని మన గొంతు నొక్కుతున్న ప్రభుత్వం, అందుకే ఏకైక ప్రతిపక్షమైన ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అలా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఆ హక్కు ఇవ్వడం ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మండల్లో మనకు మంచి సంఖ్యాబలం ఉన్నదని గట్టిగా గొంతెత్తాలి. గతంలోనూ బాగా పోరాడాం, ఇప్పుడు కూడా అదే రీతిలో ప్రశ్నించాలి. డిఎస్సి 2025లో లీకేజీలు అనేక అక్రమాలపై 74 రోజులుగా పోరాడుతున్నాం. సాక్ష్యాలు ఆధారాలు చూపుతూ ఇప్పటికే 10 రకాలుగా ఆందోళన చేశాం. ఈ స్కామ్కు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరగాల్సిందే. అప్పుడే నిజాలు వెలుగు చూస్తాయి. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 9,000 కోట్లకు పైగా ఇవ్వాలి. నిరుద్యోగులకు నెలకి 3,000 చొప్పున ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలి. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం. కొత్త పీపీపీ పాలసీతో రాష్ట్రానికి అంతులేని నష్టం. అన్నీ ప్రైవేటీకరిస్తే ఇక ప్రభుత్వం ఎందుకు? దిశ వ్యవస్థ రద్దు, బీసీ నేతలపై తప్పుడు కేసులు, శ్వేతపత్రాలపై పచ్చ అబద్ధ పత్రాలు, మండలో వీటన్నింటిపై ఆధారాలు సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటూ జగన్ పిలుపుని హైలైట్ చేశారు. టార్గెట్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కట్టడి, రెడ్ బుక్ మరింత బరితెగింపు, అడ్డగోలుగా అక్రమ కేసులకు పచ్చజెండా, ప్రభుత్వ వైఫల్యాలపై ర్యాలీలు, పరామర్శలు, యాత్రలకు కట్టడి చేసే ఎత్తుగడ, పోలీసులతో సీఎం వర్చువల్ భేటీలో కీలక ఆదేశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నింగిలోకి నిత్యావసర ధరలు, అత్యధిక ద్రవ్యోల్బణంలో దేశంలోనే ఏపీ 2వ స్థానం, ఆహార ద్రవ్యోల్బణంలో ఏపీది మొదటి స్థానం. జూన్ నెలను మించి జూలైలో పెరుగుదల. రాష్ట్రంలో జూలైలో సాధారణ ద్రవ్యోల్బణం 5.72%, పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ధరలధికం. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రీల్స్ యుగంలో షార్ట్ కట్లు వద్దు, ప్రధాని మోడీ వ్యాఖ్య. మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆత్మకథ ఆవిష్కరణ, కృతనిశ్చయానికి నిదర్శనమైన ప్రశంస. జమిలితో ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే స్థానిక ఎన్నికలకు సైరన్, ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్లు కసరత్తు షురు. 17 కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీలు ఓటర్ల జాబితాలకు షెడ్యూల్. సెప్టెంబర్ 3లోగా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ప్రకటన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే తిరుపతి తిరువణ్ణామలై రహదారిని అభివృద్ధి చేయండి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువణ్ణామలై వరకు ఉన్న రహదారిని మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని వైఎస్ఆర్సీపీ ఎంపీలు డాక్టర్ మద్దెల గురుమూర్తి, వైఎస్ అవినాష్ రెడ్డి, తమిళనాడుకు చెందిన ఎంపీ సిఎస్ అన్నాదురై విజ్ఞప్తి చేశారు. వాళ్ళు బుధవారం పార్లమెంట్ భవన్లో మంత్రి గడ్కరీని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. తిరుపతి తిరువణ్ణామలై రోడ్డు 2 రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే భక్తులకు ఎంతో ముఖ్యమైనదని ఎంపీలు వివరించారు. ఈ మార్గంలో రోజు రోజుకి పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని రహదారిని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విషయం మీద నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి మీడియాకి చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సహకార సంస్థలను బలోపేతం చేయాలి, సమాంతర వ్యవస్థలు వద్దు, ఉన్న వాటి ద్వారానే నిధులు పంపిణీ జరగాలి. రాజ్యసభలో ఎన్సిడిసి సవరణ బిల్లు మీద చర్చలో వైఎస్ఆర్సీపీ ఎంపీ బాబురావు, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆర్థిక అధికారాలు పెంచడం ద్వారా రాష్ట్రాల్లో అప్పటికే ఉన్నటువంటి సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నూతనంగా సమాంతర వ్యవస్థలను సృష్టించకుండా రాష్ట్ర సహకార బ్యాంకులు, డిసిసిబిలు, ఫ్యాక్సుల ద్వారానే నిధుల పంపిణీ జరగాలని సూచించారు. రాజ్యసభలో బుధవారం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు 2026 మీద జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఎన్సిడిసిని బలోపేతం చేస్తూ దాని పాత్రను విస్తరించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీలు, వ్యవసాయ యాంత్రీకరణ, డైరీ, మత్స్య రంగాలకు ప్రత్యక్ష రుణాలు, గ్రాంట్లు, ఈక్విటీ మద్దతు ఇవ్వడం ద్వారా సహకార సంఘాలకు ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సహకార సంఘాలు నేరుగా రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థతో మమేకమై ఉన్నాయని గుర్తు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రిజర్వ్డ్ విద్యార్థులకి నష్టం చేసే జీవో 102 రద్దు చేయాలి. ఆ జీవో వల్ల ఎంబీబీఎస్ అడ్మిషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం కలుగుతుంది. మొదటి రౌండ్లోనే ప్రతి విద్యార్థి అన్ని ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. వైఎస్ జగన్ తెచ్చిన జీవో 151తో ఒక్క విద్యార్థి కూడా నష్టపోలేదు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, అలా వెంకటేశ్వర్లు, వసుంధర స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే
ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వాళ్ళ కన్నా లక్ష్మీనారాయణ గారు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో మంత్రి, అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం హయాంలో శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన పుట్టినరోజు 50 ఏళ్ళు రాజకీయ ప్రస్థానమే ఉందట ఆయనది. దానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఇవి హైలైట్ చేసుకొచ్చారు అడ్వర్టైజ్మెంట్. అయితే రాజధానికి రాచబాట అంటూ నేటి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుపై రై 2 స్టీల్ బ్రిడ్జిలు సహా సవాళ్లను ఎదుర్కొని పూర్తయిన నిర్మాణం నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభం. ఆ వెంటనే ప్రజాప్రతినిధుల క్వార్టర్స్కి శ్రీకారం అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఆద్యంతం అక్రమాలే, జగన్ జమానా గ్రూప్ 1పై సిట్ నివేదిక, ఐపీఎస్ ఆంజనేయుల పాత్ర సుస్పష్టం. గ్రూప్ 1 పరీక్ష రాయాలంటే అర్హత డిగ్రీ ఉండాలి, కానీ మెయిన్స్ జవాబు పత్రాలు మూల్యాంకనం ఎవరితో చేయించారో తెలుసా? 10th ఇంటర్ చదివిన వారితో. సెక్యూరిటీ గార్డులు గృహిణులతో కానిచ్చేశారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. జగన్ జమానాలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో అప్పుడు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ అక్రమాలు జరిగినట్టు సిట్ తేల్చింది. గ్రూప్ 1 మెయిన్ జవాబు పత్రాల మూల్యాంకనం 3 సార్లు జరగగా ప్రతి దశలోనూ ఉల్లంఘనలు జరిగాయి. తుది మూల్యాంకనంలో అడ్డగోలుగా వ్యవహరించారు. నీలం నలుపు రంగు బాల్ పాయింట్ పెన్నులకు బదులు ఇతర ఇంకు పెన్నులు వాడారు. ఇష్టానుసారం జవాబు పత్రాల్లో మార్పులు చేశారు. దీంతో కొందరు అభ్యర్థులకు మార్కులు తగ్గినాయి. ఆఖరణ ఇంటర్వ్యూలోనూ చాలా చిత్రాలు జరిగాయి. మెయిన్స్ రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వచ్చాయి. మెయిన్స్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకేమో ఇంటర్వ్యూలో భారీగా మార్కులు చేశారు. ఫలితంగా కొందరు అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారు. ఒకసారి తప్పు జరిగితే పొరపాటు అనుకోవచ్చు, కానీ మళ్ళీ అవే తప్పులు జరిగితే ఉద్దేశపూర్వకంగా చేసినవి అవుతాయి. 2018 గ్రూప్ 1 నిర్వహణ అంశంలో ఇదే జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేరం చేయాలంటే భయపడాలి, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం, సోషల్ మీడియాలో విపరీత పోకడలు, ర్యాలీల్లో రోడ్లపై బ్లేడ్ బ్యాచ్లు హడావిడి, ఇష్టారాజ్యం చేసేందుకు నేతలకు లైసెన్స్ లేదు, హద్దులు మీరే వాళ్లకు అడ్డుకట్ట వేయండి, పోలీసు యంత్రాంగానికి సీఎం ఆదేశం. గ్రూప్ 1 వంటి ప్రతిష్టాత్మక పరీక్షను వాళ్ళు అడ్డగోలుగా నిర్వహించారు. 3 సార్లు పేపర్లు దిద్దడం అంటే ఏ స్థాయిలో అక్రమాలు జరిగి ఉంటే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు డిఎస్సీ మీద యాగి చేస్తున్నారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించే డిఎస్సీ మీద మాట్లాడే అర్హత వైసీపీకి ఉందో, వీళ్ళ నిర్వాహకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఆధారాలతో అసెంబ్లీలో తిప్పికొట్టాలంటూ చంద్రబాబు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే పల్లెల్లో పరిశ్రమలు అంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందేలా ప్రాజెక్టులు ఏర్పాటు అవ్వాలి, ఎస్ఓ ఖాతాలో ప్రోత్సాహకాలు, ప్రాజెక్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఉత్తరాంధ్ర డేటా సెంటర్లకు 3.5 టీఎంసీలు చాలు. డిసెంబర్లో మూలపేట పోర్టు ప్రారంభించాలి. రాష్ట్రంలో డిఫెన్స్ ప్రాజెక్టులు జాతికి గర్వకారణం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జస్టిస్ వర్మ నేరస్తుడే, ఆయన మీద వచ్చిన అన్ని ఆరోపణలు రుజువైనవి, నోట్ల కట్లు ఎలా వచ్చాయన్న దానిపై సరైన జవాబు ఇవ్వలేదు, సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం, తప్పించుకునే విధంగా జస్టిస్ వర్మ వివరణ ఇచ్చారు. త్రిసభ్య కమిటీ నిర్ధారణ, పార్లమెంటుకు నివేదిక సమర్పణ, శీతాకాల సమావేశాలను జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే హోదా ఇచ్చేదాకా అసెంబ్లీకి రాను అంటూ ప్రభుత్వ విధానాలపై ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ చింతాడ విరూపాక్షి సిదిరి మీద తప్పుడు కేసులు జగన్, సభకు రాని వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎందుకంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడి క్వశ్చన్ కూడా హైలైట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి అమరావతి క్వార్టర్స్లో ప్లాట్ల కేటాయింపై చర్చించి నిర్ణయం అంటూ స్పీకర్ అయ్యన్న స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో నిర్మాణంలో ఒక నగరం అంటూ రాజధానికి రాచబాట అంటూ సిద్ధమైన సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుంచి అమరావతికి సంబంధించి ఫుల్ ప్లెడ్జ్డ్గా డీటెయిల్డ్ కథనాన్ని, ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రుల బంగ్లాలు, అసెంబ్లీ బిల్డింగులు, జడ్జిల బంగ్లాలు, విఐటి, అట్లాగే ఉద్యోగుల నివాసాలు, శాశ్వత హైకోర్టు, సీఎంఓ టవర్లు, ప్రస్తుత హైకోర్టు కార్యదర్శులు, హెచ్ఓడి టవర్లు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల బంగ్లాలు, వీటన్నిటిని కూడా ఫోటోలతో సహా హైలైట్ చేసుకొచ్చారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.